యూపీఎస్‌సి, సీఎస్‌సి అంటాం కదండీ! సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. దానికి మన దగ్గర బెస్ట్ ఎవర్ ఫ్యాకల్టీ ఉన్నారండి. అలానే ఏపీపీఎస్‌సి, టీజీపీఎస్‌సిలో మనకి ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 దీనికి కూడా మనం బెస్ట్ ఎవర్ కోచింగ్ ఇస్తాం. అది కూడా హైదరాబాద్‌లో బెస్ట్ ఎవర్ ఫ్యాకల్టీ ద్వారా. దీంతో పాటు మనం యూపీఎస్‌సిలో ఈపీఎఫ్ఓ, ఈపీఎఫ్ఓ అకౌంట్ ఆఫీసర్ అని ఒక పోస్టులు పడతాయండి. అకౌంట్ ఆఫీసర్ ఆర్ ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ అని. వీటికి మనం బ్యాచ్ ఒకటి రిలీజ్ చేయబోతున్నామండి నెక్స్ట్ మంత్. సో, ఇది సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిగా మనం మాత్రమే ఈ బ్యాచ్ రిలీజ్ చేయబోతున్నామండి. ఇప్పటివరకు ఢిల్లీలో ఉంది. బట్ ఇప్పుడు మొట్టమొదటిసారిగా మనం మన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ తరపు నుంచి ఈ బ్యాచ్‌ని రిలీజ్ చేయబోతున్నాం అన్నమాట. ఓకే. సో, ఈపీఎఫ్ఓ అండి. తెలుసు కదా! ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దాంట్లో పడే పోస్టుల కోసం అన్నమాట. అయితే ఈ రెండిట్లకి మీకు మన దగ్గర మంచి బెస్ట్ కోచింగ్ దొరుకుతుందండి. ఓకేనా? అయితే అందులో ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా కవర్ చేస్తాం అనేది కూడా ఒకసారి చెప్తా చూడండి. ఫస్ట్ మనం ఈ యూపీఎస్‌సి చూసుకున్నట్టయితే మనం దీన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసామండి. ఒకటి జనరల్ స్టడీస్, సెకండ్ వన్ వచ్చేసి సీసాట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆప్షనల్. ఓకే. సో, జనరల్ స్టడీలో మీకొచ్చేసి పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ ఇవి మీకు స్టేట్‌లోనే కాదు, మన కంట్రీలోనే బెస్ట్ ఫ్యాకల్టీ ఢిల్లీ నుంచి వస్తారు. అలానే మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేయగల క్వాలిటీస్ ఉండేవాళ్ళు కూడా వస్తారనమాట. సో, ఇది మీకు చాలా మంచి వేలో ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. అయితే వెన్ ఐ సే పాలిటీ, పాలిటీలో మీకు కవర్ అయ్యేది ఏంటి అనంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కవర్ అవుతుంది. అలానే గవర్నెన్స్ కూడా కవర్ అవుతుందండి. అలానే ఎకానమీలో మీకు బడ్జెట్ గాని, ఎకనామిక్ సర్వే గాని ఇందులోనే కవర్ చేస్తాం. అలానే జియోగ్రఫీలో ఎన్విరాన్మెంట్ అండ్ ఇకాలజీ ఉంటుంది కదండీ! దాంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇందులో కవర్ చేస్తాం అన్నమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే. హిస్టరీలో మనం వరల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీతో పాటు ఆర్ట్ అండ్ కల్చర్ కూడా కవర్ చేస్తాం. వీటితో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలామంది చాలా డిఫికల్ట్‌గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్. చాలా కరెంట్ ఓరియెంటెడ్ అని ఫీల్ అయ్యే సబ్జెక్ట్. దీన్ని కూడా మేము బెస్ట్ ఎవర్ వేలో కవర్ చేస్తామండి. దీంతో పాటు మనం కవర్ చేసేది ఏంటి అంటే సీసాట్. సీసాట్‌లో అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాకల్టీయే మన దగ్గర చేస్తున్నారండి. అతను 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుసు మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ ఫర్ సీసాట్ అనమాట. అతని గురించి చెప్తే తెలియని వాళ్ళు లేరు. అలానే ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా మన దగ్గర ఉందండి. ఒకటే ఉంది విచ్ ఈస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఒకవేళ మీరు ఏదైనా కావాలి అనుకుంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు బెస్ట్ ఆప్షన్ ఫ్యూచర్ ఇండియా అకాడమీ అండి. అయితే ఇప్పుడు గ్రూప్స్‌లో మనం ఏమేమి ఇస్తామో చూడండి ఒకసారి.